అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి ఆయన మూవీ మీద కొన్ని కమెంట్స్ చేశారు. సో అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఆయన రాజకీయం ఆయన చూసుకోవాలి, కానీ ఈయన సినిమాలు ఆయన తీసుకుంటుండు, ఎన్టీఆర్ సినిమాలు ఎన్టీఆర్ తీసుకుంటుండు, ఆయన రాజకీయం ఆయన చేసుకుంటుండు. ఆయన పెద్ద మనిషి, ఈయనతోటి ఆయనకేం పని? ఆయనకేం పని అసలుకి? ఆయన అనొద్దు కదా పెద్ద మనిషి రాజకీయాలు చేశారు, ఆయన రాజకీయం ఆయన చేసుకోవాలి. ఆయన దగ్గర ఆయన రాజకీయాల్లో లేడు కదా ఇప్పుడు లేదుగా. వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఆయన సినిమాలు ఆయన చేసుకుంటుండు, అది వతదా పోద్దా అన్నది చూసే జనాలను బట్టి ఉంటుంది. ఆయన చెప్పకూడదుగా, ఆయన తిట్టకూడదుగా. ఆయన ఎందుకు తిడతాడు అసలు ఎన్టీఆర్ని? అంటే ఈ టీడీపీ స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి మనవడైన జూనియర్ ఎన్టీఆర్ని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్గా తప్పే అని అంటున్నా. మన రామారావు వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ అయినా కూడా ఆయన ఇంకా రాలేదు. ఆయనకు భవిష్యత్తు చాలా ఉంది. ఆయన వచ్చే టైం ముందుంది. మన పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చేది ఎన్టీఆరే. ఇది ఎవరైనా రాసి పెట్టుకోవాల్సిందే. రాబోయే తరానికి ఎన్టీఆరే నాయకుడు కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఎందుకు? ఆయన సినిమాలు తీసుకుంటుండగా అది హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా అది ఆయన సొంత విషయం. ఈయన మాట్లాడొద్దు, ఈయన తిట్టొద్దు ఆయన్ని. అది తప్పే. దగ్గుపాటి ప్రసాద్ గారు ఏమంటున్నారంటే అది నా వాయిస్ కాదు, ఏఐతో చేసిన వాయిస్, నేను మాట్లాడలే అలా అని చెప్పేసి అంటున్నారు. ఆయన చేయండి ఎట్టంటారు? ఇప్పుడు ఏదైనా పితిపితేనే వాసన వస్తుంది. ఆయన పొరపాటు జరిగిపోయిందో ఏమో కానీ ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పటమే మంచిది. అది అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు చేసినందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి వేరే పార్టీ వాళ్ళు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందంటారు పరిస్థితి? ఎన్టీఆర్ మీద ఏ పార్టీ పరంగా అయితే, రాజకీయ పరంగా అయితే నేను మాట్లాడను. వాళ్ళు కూడా చేయొద్దు. ఆయన ఎవరి జోలి రాలేదు. ఎన్టీఆర్ ఎవరి జోలి ఏ పార్టీ నాయకుడిని అనలేదు, ఎవరిని అనలేదు. ఒక రాజకీయ పిచ్చితో ఎవరిని అనలేదు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటుండు. ఇప్పుడు పార్టీ పరంగా మీకు పగలుంటే మీరు అనుకోరు. మధ్యలో ఎన్టీఆర్ని లాగేది ఏంది? ఆయన లాగకూడదు కదా, తప్పు కదా. ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆయన పొరపాటు జరిగింది. ఆయనకి వచ్చి క్షమాపణ చెబితే చాలు. కొట్టుకోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం, మళ్ళీ జనాలు పిచ్చోళ్ళు కాకుండా వచ్చి పొరపాటు జరిగిందంటే సరిపోద్దిగా. అది